నమస్కారం. ఎన్ఐ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచుల ఆత్మీయ సమావేశం. పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేస్తోంది. బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం. ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ బిల్డింగ్ డివిజన్ డీజీ శ్రీనివాస్. ఖానాపూర్, షాద్నగర్ నియోజకవర్గాల్లో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచుల ఆత్మీయ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. చేరినారు, వారికి కూడా స్వాగతం. అట్లాగే వేదికపై ఆసీనులైన పెద్దలు అన్న మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు, మాజీ శాసన మండలి సభ్యులు కర్నె ప్రభాకర్ గారు, మాజీ ఎమ్మెల్యేలు గౌరవనీయులు సురేందర్ గారు, షకీల్ గారు, అదేవిధంగా వేదికపైన ఉన్న ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, రాష్ట్ర మరియు జిల్లా నాయకులు, గెలిచిన సర్పంచులు, అదేవిధంగా వారి బంధుమిత్రులు, పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా మీకు స్వాగతం. సో నాకు జాన్సన్ ఏం చెప్పిండంటే 12 గంటల వరకు వస్తారు మా వాళ్ళు అన్నాడు. కానీ మళ్ళీ నాకు ఫోన్ చేసి అన్న 9 గంటల వరకే వచ్చినట్టాడు. కాబట్టి కొద్దిగా ఆలస్యమైంది, దయచేసి ఏమనుకోవద్దు మీరు ఎవరు కూడా. ఎందుకంటే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక చిన్న సంఘటన, చాలా దుర్మార్గమైన సంఘటన జరిగింది. ఒక గెలిచిన కాంగ్రెస్ ఓడు తక్కువ ఓట్లతో గెలిచిండు. కానీ గెలిచి వాని కళ్ళు ఎంత నెత్తికెక్కినాయంటే రేవంత్ రెడ్డిని, అధికార బలాన్ని, అధికార మదాన్ని చూసుకొని ట్రాక్టర్ తీసుకొచ్చి పోటీ చేసి ఓడిపోయిన మన అభ్యర్థి ఇంటి ముంగట కూర్చుంటే అరుగు మీద ఇంట్లోకి ట్రాక్టర్ తీసుకొని వచ్చి అక్కడ ఉండే 5-6 గుద్దిండు. గుద్దితే అందులో ఇద్దరు చాలా సీరియస్ ఉన్నారు. వాళ్ళిద్దరు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ వాళ్ళని కలవనికి పోయి డాక్టర్లతో మాట్లాడొచ్చే వరకు కొంత ఆలస్యమైంది. దయచేసి ఏమనుకోవద్దని కోరుతా ఉన్నాను. అయితే మీ అందరితోని ప్రార్థన, మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే. 2001 సంవత్సరంలో ఆనాడు పార్టీ పుట్టిన కొత్తలోనే మరి మొట్టమొదలు వచ్చిన ఎన్నికలు పల్లె ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు. 2001 ఏప్రిల్లో పార్టీ పుడితే జూన్ మాసంలో ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చిన తర్వాతనే మరి ఊరూరికి గులాబీ జెండా పోయింది, ఊరూరికి తెలంగాణ నినాదం పోయింది, జై తెలంగాణ అనే నినాదం. ఆ రోజు 2001లో మారుమోగితే 13 ఏళ్ళు కేసీఆర్ గారు అల్లు పెరగకుండా మీ అందరి ఆశీర్వాదంతో కొట్లాడితే చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేసుకున్నాం. నిజానికి ఖానాపూర్కి ఒక మంచి, మనకు పార్టీతో మంచి అనుబంధం ఉంది. మొదటి నుంచి 2001 నుంచి కూడా అనుబంధం అట్లే కొనసాగింది. 2004లో కూడా మీరు ఎమ్మెల్యేగా ఆనాడు గోవింద్ నాయక్ గారిని ఆ రోజు ఖానాపూర్లో గెలిపించుకున్నారు. 2009లో ఓడిపోయినా మళ్ళీ 14లో 18లో 2 సార్లు మళ్ళీ గెలిపించుకున్నారు. ఇప్పటికి 5 సార్లు పార్టీ పుట్టిన తర్వాత ఎన్నికలు జరిగితే 3 సార్లు ఖానాపూర్లో గులాబీ జెండా ఎగిరేసినారు. ఒక్కసారి మొన్న 23లో కూడా మొన్న మన నిజాన్ని గెలిచినట్టే లెక్క. కేవలం 2000 ఓటుతో పోయింది. మొన్న జాన్సన్ నిలబడ్డప్పుడు 2000 ఓట్లు అటు ఇటు అయితే మనకు బ్రహ్మాండంగా ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉంటుండే. బట్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు అతి తక్కువ స్థాయిలో నమోదు కావడంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. పిల్లలు, పెద్దలు చలిమంటలకు, స్వెట్టర్లకు అతుక్కుపోతున్నారు.
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేస్తోందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసు శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు డాక్టర్ దాసు శ్రవణ్, వాణిదేవి, ఎమ్మెల్యే కాలూరు వెంకటేష్, ముఠాగోపాల్, అలాగే పలువురు కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన పునఃపరిశీలించాలని వినతిపత్రం చేశారు. తర్వాత బౌండరీ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి కానీ బట్ దర్ ఇస్ నో మ్యాప్ దట్ ఇస్ అప్లైడ్. సో మా రిక్వెస్ట్ ఏంటి అంటే మేము ఎమ్మెల్యేస్గా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్ అఫీషియో మెంబర్స్ అండ్ దీస్ ఆర్ ఆల్ ద కార్పొరేటర్స్ హు ఆర్ ఎఫెక్టెడ్ డైరెక్ట్. ఎవరితో కూడా సంప్రదింపులు పూర్తి స్థాయిలో జరగకుండానే ఈ ప్రపోజల్ తయారు చేసినట్టుగా అనిపిస్తాం. తర్వాత మీరు ఇచ్చినటువంటి ఆ 7 రోజుల టైంలో కూడా ఏం కన్సల్టేషన్స్ లేకుండా కొంత ఆర్బిట్రరీగా చేసినట్టుగా అనిపిస్తూ ఉంది సార్. సో అవర్ సబ్మిషన్ ఇస్ దట్ పెండింగ్ దిస్. మా కన్ను రైట్ ఉంటాడు బాగా. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేట గ్రామంలో ట్రాక్టర్తో హింసకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలైంది. ఈ నెల 15 సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులపై ట్రాక్టర్ ఎక్కించారని అదే గ్రామానికి చెందిన డాక్టర్ పైడి ఎల్లారెడ్డి కమిషన్కు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంతపురి కాలనీలో దారుణ ఘటన జరిగింది. 7 సంవత్సరాల చిన్నారి షారోని మేరీని కన్నతల్లి మోనాలిసా 3వ అంతస్తు బిల్డింగ్ పై నుంచి పడేసింది. చిన్నారి తీవ్ర గాయాలతో గాంధీ హాస్పిటల్ తరలించారు. చికిత్స పొందుతూ కొద్ది గంటల్లోనే చిన్నారి మృతి చెందింది. మల్కాజ్గిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేను ఇంట్లో నుంచి ఇక్కడ నిలబడేసరికి ఒక్కసారి దండమని పడితే ఈ పిల్లలు ఏంది ఎప్పుడు ఏదో ఒకటి పడేస్తారు అని అంటున్నా. చూసే వరకు పాప ఇక నేనైతే మొత్తుకుంటూ ఉరికిన అటు ఇటుగా అసలు అప్పుడే బ్లడ్ పోతుంది ఇట్లా. ఎందుకు జరిగిందమ్మా? ఎందుకు పడేసింది? ఆమెకు మెంటల్ అంట మరి అంటుంటారు వాళ్ళు, మాకు తెలియదు. మరి 6 నెలల నుంచి అయితే చూస్తున్నాం మంచిగానే పోతుంటుంది వస్తుంటుంది, అంతేగాని ఆమెతో ఎప్పుడు మేము మాట్లాడలేదు. ఎప్పుడు జరిగిందమ్మా? 2 తర్వాత అంతే, 2-15 నిమిషాలు. పాప ఎంత ఏజ్ ఉంటారమ్మా? పాపకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 7 years అంటే. అంతా గొడవ అంటే మొన్న రాత్రి వెళ్ళయింది అన్నారు కానీ మనకు తెలియదు ఆ విషయం. పైన కదా వాళ్ళు లేదు. నార్మల్గా పాప ఫోటో లేదు కానీ మా పాప పెట్టుకోమంటే. ఖమ్మం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీని జప్తు చేస్తూ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. 2019లో కోదాడలో తమ కూతురు అల్లుడు బోరోడ్డు ప్రమాదంలో మరణించగా దానిపై ఇన్సూరెన్స్ నష్టపరిహారం ఇవ్వలేదని కోర్టును ఆశ్రయించారు బాధితులు. 2021లో కోర్టు బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చింది. ఇన్సూరెన్స్ కంపెనీ చుట్టూ ఎంత తిరిగినా తమకు నష్టపరిహారం ఇవ్వకపోవడంతో మరోసారి కోర్టును ఆశ్రయించారు బాధితులు.
కోర్టు తీర్పును లెక్కచేయని ఇన్సూరెన్స్ ఆఫీసును అటాచ్ చేస్తూ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అధికారులు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ఖమ్మం డివిజనల్ కార్యాలయాన్ని జప్తు చేశారు. దీంతో పాటు ఉంటుంది కాబట్టి దీనికి అవసరం నిజం పిలిచారు సార్ ఈ సిపి ఒక పైన పెట్టు కొద్దిగా ఒకటి పిల్లాడు కొత్తోడు తెలియదు వీకెండ్ సార్ వచ్చి బైక్ ఏం తెలియదు బాబు బాబు అన్నీ ఇదని కాలేదు అది ఖాళీ సార్ వాడే తీసుకెళ్ళేవాళ్ళు మీకు కూడా మీరు డబ్బులు మిగిల్చడం కోసం సార్ 10 సార్లు చెప్పారు బ్యాంకర్స్ నోట్స్ పిలుచుకోవచ్చు సార్ అని ఇళ్లలో దొంగతనాలు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్కి తరలించారు. నిందితుల నుంచి 31 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాళ్ తెలిపారు. బోయినపల్లికి చెందిన శ్రీధర్ అనే ఆభరణాల వ్యాపారి ఇంట్లో పని మనిషిగా ఉన్న మాధవి, ఆమె భర్త కృష్ణయ్యలు పక్కా ప్రణాళిక ప్రకారం పలు దఫాలుగా బంగారు ఆభరణాలను, బిస్కెట్లను దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దొంగతనం చేసిన సొమ్మును కరిగించి విక్రయిస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్నట్టు తెలిపారు. जिस तरीके से सिक्योरिटी प्रोटोकॉल के हिसाब से प्रेसिडेंट का जो बंदोबस्त अरेंजमेंट्स करते हैं वो सब अभी जारी है. एक्स्ट्रा टीम मंगाया गया सेंटर से नॉर्थ की टीम बस हो जाए उसके लिए. ये डिटेल्स हम कॉन्फिडेंशियल रहते हैं सिक्योरिटी प्लान पूरा हर तरीके से जो भी सिक्योरिटी अरेंजमेंट्स कर रहे हैं वो कर పోలారంలో వాళ్ళకి ఒరిజినల్ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన గోల్డ్ అండ్ ఇప్పుడు అక్యూజ్ మాకు చాలాసార్లు ఇది కూడా ఒక ఇష్యూ ఏమొస్తుందంటే ఎక్కువ చెప్తున్నారు కంప్లైంట్ కావాలని ఎక్కువ చెప్తున్నారు. మీకు అందరికీ తెలిసిన విషయం ఇది రీసెంట్గా బోయిన్పల్లిలో కూడా ఒక కేసు అయింది. చెప్పేసి అంతా రోల్ గోల్డ్ పోయింది కానీ వాళ్ళేమో గోల్డ్ పోయినట్టు మాకు ప్రొజెక్ట్ చేస్తారు. ఐ థింక్ అప్పుడు కూడా మేము ప్రెస్ మీట్ చేసినప్పుడు అక్టోబర్ ఎండ్లో మీకు చెప్పడం జరిగింది. కంప్లైంట్స్ని మళ్ళీ వాళ్ళ మీద వీ హ్యావ్ టేకన్ యాక్షన్ ఆల్సో ఫర్ గివింగ్ అస్ అ ఫేక్ కంప్లైంట్. ఈ కేసులో కూడా వాళ్ళు ఎక్కువ గోల్డ్ పోయినట్టు చెప్పారు. వాళ్ళు ఏ ఐటమ్ చెప్పారు కూడా లైక్ 7 తులాస్ చైన్ పోయిందని చెప్తే అది యాక్చువల్గా వాళ్ళ ముందు వే చేసినా వస్తుంది. అంటే యూ గెట్ మై పాయింట్. ఇఫ్ దే ఆర్ క్లెయిమింగ్ దట్ 7 తులాస్ వర్త్ గోల్డ్ ఆర్నమెంట్ హెస్ గాన్ మిస్సింగ్, ఆ సేమ్ ఆర్నమెంట్ని ఇప్పుడు రికవర్ చేసి వాళ్ళ ముందు మెజర్ చేసినా అది 7 తులాస్ లేదు, దానిలో వెయిటే తక్కువ ఉంది. సో వాళ్ళు ప్రొజెక్ట్ చేసి మధ్యలో ఎన్ని తులాలు డిఫరెంట్ వస్తారు? 2 తులాలా 3 తులాలు? వాళ్ళు 8 చెప్పారు, 3 తులాస్ డిఫరెన్స్ వస్తుందని. సో వాళ్ళ ముందే మెజర్మెంట్ చేసి వాళ్ళకి చూపించినా అప్పుడు వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఈ కేసులో కూడా లేడీ విక్టిమ్ ఉంది. తనకు కూడా ఇనిషియల్గా చెప్తున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా ఈ ఐటమ్ పోవచ్చు ఆ ఐటమ్ పోవచ్చు అని అట్లా ఇనిషియల్ కంప్లైంట్లో వాళ్ళు ఎంత చెప్తే మీరు ది ఎఫ్ఐఆర్ ఫర్దర్ ఇద్దరిని కూర్చోబెట్టి వీ హ్యావ్ డన్ దిస్ వెరిఫికేషన్. ఫస్ట్ టైం మేడం విన్నారని ఈ కేసులో ఫస్ట్ టైం. కేసెస్లో ప్రీవియస్గా ఎఫ్ఐఆర్ హిస్టరీ లేదు. ఇప్పుడు వాళ్ళకి వేరే ఇంకేదైనా ప్లేస్లో వర్క్ చేసినప్పుడు అక్కడ ఏమైనా అయిందా అని వీఆర్ వెరిఫైంగ్. కానీ ఎఫ్ఐఆర్స్ అయితే ప్రీవియస్ ఇద్దరు కేసెస్లో అక్యూస్డ్కి ఎఫ్ఐఆర్స్. ఓకే
अलावा बोलारम पुलिस स्टेशन में एक पॉक्सो केस में 20 इयर्स रिगरस इम्प्रिजनमेंट का कल जजमेंट आया है। इसमें अक्यूज पर्सन मोहम्मद यासीन 2018 में बोलारम पुलिस स्टेशन में एक माइनर गर्ल के कनेक्शन में SC/ST और पॉक्सो केस में रजिस्टर हुए थे। इसमें सेक्सुअल असॉल्ट जो उन्होंने माइनर गर्ल के साथ किया था, इसका कल जजमेंट आया है कोर्ट में। सो जिसमें अक्यूज को 20 साल 20 इयर्स का रेगुलर इम्प्रिजनमेंट, विक्टिम गर्ल को 2 लाख का कॉम्पनसेशन और 11,000 फाइन भी कोर्ट ने इम्पोज किया है। सो ये एक रिसेंटली भी हमें कारखाना पुलिस स्टेशन में भी इस तरीके का पॉक्सो केस में, ग्रेव केस में लाइफ इम्प्रिजनमेंट मिला था। सो दिस इज़ अगेन ये एक एग्जाम्पल है कि पॉक्सो केस कितना ग्रेविटी होल्ड करता है इन सोसाइटी। एंड वंस अगेन वी अपील टू द पब्लिक कि अगर उनके नोटिस में किसी भी तरीके का क्राइम अगेंस्ट माइनर्स आता है तो इमीडिएटली लोकल पुलिस स्टेशन में इंफॉर्मेशन दीजिए ताकि हम ऐसे ऑफेंडर्स को जस्टिस दिला सकें। ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిపింది. లంచం తీసుకుంటూ బిల్డింగ్ డివిజన్ డీజీ శ్రీనివాస్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఓయూలో సివిల్ కాంట్రాక్టర్ వద్ద డీజీ శ్రీనివాస్ 11,000 లంచం తీసుకుంటూ డిమాండ్ చేశారు. ఓయూలో సివిల్ కాంట్రాక్టర్ వద్ద డీజీ శ్రీనివాస్ 11,000 లంచం డిమాండ్ చేశాడు. డీజీ శ్రీనివాస్ ఇంకా 2 నెలల్లో రిటైర్డ్ అవుతున్నాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ ఓయూ మానేర్ హాస్టల్లో సివిల్ వర్క్ చేసిన కాంట్రాక్టర్ 14 లక్షల బిల్ పాస్ కావాలంటే 11 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కాంట్రాక్టర్ వారం రోజుల కింద ఫోన్పే ద్వారా 5,000 ఇచ్చాడు. తర్వాత ఇంకో 6,000 కోసం డిమాండ్ చేశాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైట్స్ చేసి 6,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని అన్నారు. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. యాక్చువల్లీ మాకు ఒక వారం రోజుల క్రితము ఇక్కడ నుంచి ఒక కంప్లైంట్ వచ్చేది. 4 days బ్యాక్ 12th నాడు ఒక కంప్లైంట్ మా దగ్గరికి వచ్చేసి ఇక్కడ అతను మానేరు హాస్టల్కి వర్క్స్ చేశాడు. ఆ వర్క్స్ గురించి బిల్ రిలీజ్ చేయాలంటే కొంత లంచం డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డిఈఈ రాకొండ శ్రీనివాసులు గారు అడిగారు. అతను టోటల్గా 11,000 డిమాండ్ చేశారు. 5,000 అదే రోజు ఇవ్వాలి కంపల్సరీ అన్నందుకు అతను ఫోన్పే ద్వారా రాకొండ శ్రీనివాసులు గారు ఇచ్చిన నెంబర్కి ఫోన్పే చేశారు ఆ 5,000 రూపీస్. మిగిలిన రిమైనింగ్ 6,000 తీసుకొచ్చేసి అని చెప్పేసి నిన్న ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఈరోజు మార్నింగ్ మళ్ళీ వచ్చేసి మాకు కంప్లైంట్ ఇచ్చాడు. దాని మీద కేసు రిజిస్టర్ చేశాము. చేసేసి ఆ 6,000 రూపీస్ ఇచ్చి మేము కూడా వచ్చి ట్రాప్ పార్టీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. తను ఆఫీస్లోనే ఉన్నాడు. తను రాగానే పైసలు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. మేము ఇమీడియట్లీ వచ్చి పట్టుకున్నాము. తర్వాత అతని చేతులు కూడా వాష్ చేయించాము. రైట్ హ్యాండ్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేది. ఈరోజు అరెస్ట్ చేశాము. నైట్ వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఏం వర్క్ చేశారు సార్? కాంట్రాక్ట్ వర్క్స్, ఈ సివిల్ వర్క్స్ అవి మానేరు హాస్టల్లో రిపేరింగ్ వర్క్స్ ఉండేది. అది 14 lakhs బిల్. అది 14 lakhs 11,000. ఎస్ సార్. గతంలో ఎప్పుడైనా ఇట్లాంటివి పట్టుబడ్డాడు? లేదు, ఇంతవరకు అయితే అసలు యూనివర్సిటీ ఇంజనీర్స్ చాలా తక్కువ. ఇది ఫస్ట్ టైం కంప్లైంట్ అండి. మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పుడు ఆ వార్తను చూద్దాం. నమస్కారం. ఈరోజు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో వివిధ డివిజన్లలో డెవలప్మెంట్ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి మరి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా 27వ డివిజన్లో 50 లక్షలతోటి మరి అబ్బనికుంట ఇంటర్నల్ రోడ్స్, అదేవిధంగా డ్రైన్స్, మరి అదేవిధంగా 41వ డివిజన్లో సీసీ రోడ్స్ ఇంటర్నల్ డెవలప్మెంట్ కోసం అని 50 లక్షలు, 41 డివిజన్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ బాక్స్ డ్రైను మరియు ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్కి 60 లక్షలు, 32వ డివిజన్లో అదేవిధంగా సీసీ రోడ్డు ఇంటర్నల్ డెవలప్మెంట్ కోసం 50 లక్షలు, 38వ డివిజన్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ మరి
మోటు ఇదొకటి కోట్ వరంగల్లో ఇది 20 లక్షలు, మొత్తం కలిపి కూడా 2 కోట్లు ఇవన్నీ కూడా మొత్తము 4,10 లక్షలతోటి ఈరోజు వివిధ మరి డివిజన్లలో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్ల తర్వాత రోడ్స్ డ్రైనేజ్ అన్నీ కూడా ఈరోజు మరి పనికి రాకుండా పోయిన సందర్భంలో మళ్ళీ మేయర్ గారు, కమిషనర్ గారు, లోకల్ కార్పొరేటర్స్, లోకల్ లీడర్ల సహకారంతో ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అక్కడ వాళ్ళతోటి మరి రిప్రజెంటేషన్స్ తెప్పించుకొని ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేసి మరి వరంగల్ ఈస్ట్లోని ప్రతి డివిజన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా హౌసింగ్ విషయంలో కూడా అన్ని డివిజన్లకు కూడా ఇప్పటివరకు అర్హత ఉన్న వాళ్ళకు L1 కింద మేము ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది రాలేదు అని అడుగుతున్నారు, వాళ్ళను కూడా రీవెరిఫికేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకోమని చెప్తున్నాము. ఎవరికైతే స్థలాలుండి నిరుపేదలుగా ఉన్నారో వాళ్ళకి 100% ఇండ్లు ఇంకా శాంక్షన్ చేయడానికి మా దగ్గర పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా ఎవరికైతే స్థలం లేదో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కింద మరి సెలెక్ట్ చేయడానికి మేము ఒక గైడ్ లైన్స్ ప్రిపేర్ చేస్తున్నాము. దాని ప్రకారమే వెరిఫికేషన్ చేసి దాదాపు 2,200 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మన వరంగల్ ఈస్ట్లో ఉన్నాయి. ఆ 2,200 ఇండ్లను కూడా మేము ఈ వారం లోపల వాళ్ళకు కేటాయించడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి మన ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే వరంగల్ను 2వ రాజధానిగా అభివృద్ధి చేస్తామన్న మాటకు కట్టుబడి మరి వచ్చే నెల ఫస్ట్ వీక్లో మేబీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శంకుస్థాపన కోసం వారిని ఆహ్వానించే ఆలోచన ఉంది. అదేవిధంగా ఈరోజు మాకు ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ కూడా పూర్తయింది. దాంతోపాటుగా ఇంకా ఏమేమి పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా శాంక్షన్ చేయించుకొని కంప్లీట్ చేయించుకొని వారిని ఆహ్వానించి వారి చేతుల మీద ఈ యొక్క ఓపెనింగ్ చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా, అదేవిధంగా 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే మాకు శాంక్షన్ చేశారో దానికి స్థలం లేకపోవడం వలన మేము వర్ధన్నపేట ఏరియా నుంచి ఆ స్థలాన్ని మరి ఎన్ఓసి ద్వారా తీసుకొని దానికి క్లియరెన్స్ కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉంది. అది కంప్లీట్ అయిన తర్వాత దానికి కూడా సీఎం గారి చేతుల మీదనే ఫౌండేషన్ వేయాలని చూస్తూ ఉన్నాము. మన ముఖ్యమంత్రి గారు ఆలోచన అంతా కూడా మరి నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా మరి విద్యను ప్రామాణికంగా తీసుకొని మరి ముందుకు వెళ్తూ, అదేవిధంగా ఈరోజు స్పోర్ట్స్ను కూడా వారు ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరూ కూడా అన్నింటిలో ముందుకెళ్ళాలి. మరి కేవలం ఏదో మనం ఇస్తున్నామా. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.